శాపము ఏది కావలెను కోరుకో ఇకనైనా మేలుకో ఏది కావలెను కోరుకో ఇకనైనా మేలుకో ఏడు దారులు కలిసే చోట అది తీర్పు ఇది వెలుగు అది చీకటి ఇది రక్షణ అది తీర్పు ఇది వెలుగు అది చీకటి అటో ఇటో తేల్చుకో కృతిలో బ్రతుకులు మార్చుకో అటో ఇటో సైతాను ఈయన యేసు అతడు సైతాను ఈయన రక్షకుడు అతడు రాక్షసుడు ఈయన యేసు అతడు సైతాను ఈయన రక్షకుడు అతడు రాక్షసుడు ఎవరు కావలెను నీకు కోరుకొనుము భయపడకు ఎవరు కావలెను నీకు కోరుకొనుము భయపడకు
దేవునికి స్తోత్రం. యేసుపాదాలయ్య గారి మధురాతి మధురం స్వరం ద్వారా అనేకమైన పాటలు వినిపించారు. ఆయన నేను మొట్టమొదటి పాట ఆకు వీడిలో విన్నా, ఇదే నా కోరిక అని నేనే పరవశించిపోయాను. సరే, ప్రాముఖ్యమైన కార్యక్రమాలకు వచ్చాం. అయ్యగారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అందరం సప్పట్లు కొట్టినట్లయితే వాక్యోపదేశంలోకి ముందుగా వెళ్దాం. యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో రాత్రికాల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజల కొరకు ఎన్నో సంవత్సరాల నుండి టీవీల ద్వారా, రేడియోల ద్వారా గొప్ప సందేశమును అనేక దేశముల నిమిత్తము వారు ఎన్నో మారులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. అట్టి దేవుని యొక్క దైవదాసులు ఈ యొక్క ఎర్రగొండపాలెం పట్టణంలో మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ కె చిన్నబాబు గారు. ఈ యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గ దేవుని యొక్క బిడ్డలందరి ఆశీర్వాదంతో లోకమంతటి కొరకు గొప్ప సందేశాన్ని వినిపిస్తున్నటువంటి దైవదాసులకు చిన్న సత్కారం. అది మనం ఇచ్చేటువంటి ఈ యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారు ఇచ్చినటువంటి ఒక చిన్న సత్కారాన్ని మనము దైవదాసులకు చేయబోతున్నాము. మీ యొక్క చేతులతోటి వారికి సత్కారం జరుగుతుండగా ప్రతి ఒక్కరు కూడా మన కొరకు ఎన్నో మార్లు ప్రార్థన చేశారు. రేడియోల ద్వారా, టీవీల ద్వారా కన్నీరు కార్సు అనేక మంది దేవుని బిడ్డల యొక్క రక్షణార్థము ప్రార్థన చేశారు. అట్టి మహనీయుడు దైవదాసులు, వారిని కల్లారు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి శాలువలు బహుకరిస్తుండగా, సన్మానం చేస్తుండగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారు లేచి నిలబడుతుండగా యేసుక్రీస్తునామములో మనం చేస్తున్నాం. ఈ యొక్క సన్మానాన్ని, ఈ యొక్క రక్షణ శుభ సందేశములను వినిపించినటువంటి ఈ యొక్క దైవజనుడు డాక్టర్ కె చిన్నబాబు గారు ఈ సత్కారాన్ని చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు సత్కారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిదండి. అలాగనే కుక్రావులు ఉన్నటువంటి సహోదరులు వారు కూడా, అలాగనే మన మధ్యలో దైవజనులు ఉన్నారు తిమోతేయ గారు, వారు కూడా పాస్టర్ తిమోతేయ గారు, మోజెస్ గారు సార్, వారు కూడా దగ్గర కావాల్సి మనం చేస్తున్నాం. మరొకసారి దేవునికి మహిమ చెబుతాం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ కొడదాం మరొకసారి. చాలా సంతోషం అండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రాముఖ్యమైన సందేశంలోకి వచ్చాం మనం కనుక వాక్యోపదేశానికి వెళ్ళే ముందుగా వస్తున్న మందిరం పాస్టర్ గారు, మోజెస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఇక అయ్యగారి కార్యక్రమం అప్పచెప్తాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 6 నిమిషం నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక అర్ధ నిమిషమే. 85వ సంవత్సరంలో అయ్యగారు నాకు తణుకు పట్టణంలో పరిచయం అయ్యారు. అప్పుడు భయంకరమైన శోధనలో నేను ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను. అయ్యగారు నా శోధనలన్నీ తీర్చబడి ఒక గొప్ప ధైర్యం కలిగించే మాటలు చెప్పి 1985వ సంవత్సరంలో నన్ను ధైర్యపరిచారు. తర్వాత 92లో నేను కలిశాను. మరలా ఇప్పుడు కలిశాను 19 ఏళ్ళకి. ఆమేన్. ఈ సంతోషం నాకు కూడా ప్రభు ఇచ్చినందుకు నేను కూడా సంతోషిస్తూ అయ్యగారికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ కళ్ళు మూయండి. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ చల్లని పూట మనతో మాట్లాడేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరికీ అవసరమైన వాక్కుల ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతున్న సమయంలో ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు.
మీ మనసుల్లో ప్రార్థన చేసుకోండి. ఏ అవసరతల కొరకు మీరు వచ్చారో మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఉన్న వాటిని బయలుపరిచి మీ జీవితాలకు ఒక గొప్ప నెమ్మదిని, సమాధానమును కలుగు చేసి పంపిస్తారు. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన దేవ, మీ అనాది సంకల్పాన్ని బట్టి ఎర్రగొండపాలెం ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని ప్రేమించి మీరు ఆయా సమయాల్లో ఆయా దైవ సేవకుల్ని మా మధ్యకు నడిపిస్తూ వస్తున్నారు. మీరు ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తూ ఉన్నందుకు ఈ స్తోత్రాలు ప్రభువా. ఈ వెనకబడిన ప్రాంతానికి మీరు దైవ సేవకుల్ని అనేకుల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇంకనూ అనేక మంది దైవ సేవకుల్ని నడిపించండి. అనేకుల్ని ప్రభువా మీ రక్షణ మార్గంలో నడిపిస్తున్నందుకు ఈ స్తోత్రాలు. గత రాత్రి మీ దాసుని బలపరిచి వాడుకున్నారు ప్రభువా. తండ్రి, నీ కాడి సులువని చెప్పారు. అది ఎవరు మోస్తారో వారికి విశ్రాంతి కలుగుతుందని చెప్పారు. నాయన, మీరు ఇచ్చిన సందేశం కొరకు ఈ స్తోత్రాలు. ఈ రెండవ రాత్రి ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ప్రభువా మీ దాసుని బలపరిచి అభిషేకించి రెట్టింపు బలమును, ఆత్మ అభిషేకాన్ని దయచేసి పరిశుద్ధాత్ముడా మీరు ప్రాంత వాస్తవ్యులకు అవసరమైన వాక్కుల చేత నింపి నీ నామం మాత్రమే మహిమ తెచ్చుకున్నామని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుని కూడిన ప్రజలందరినీ అత్యధికంగా మీరు ఆశీర్వదించబోతున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అన్నది ఆమె కోరిక మేరకు చిన్న మా అమ్మగారు 2 ముక్కలు ప్రార్థన చేస్తారు. మీ అందరికి నా వందనాలు. మరి నాన్నగారి కొరకు మేము చాలా సంవత్సరాల నుండి నేను అడుగుతూ ఉన్నాను. మరి ప్రభు అనుసారంగా మరి ఇక్కడ ఈ పట్టణానికి నడిపించాడు. మరి మేమైతే నా ప్రభ మరి మూర్తయ్య గారు ఒక అధ్యాయాలు చెప్పినప్పుడు మాకెంతో సంతోషంగా ఉండేది. మా పిల్లలు మేమందరం కూడా కూర్చొని నాన్నగారు మన ఇంట్లోకి ఎప్పుడు వస్తాడా అని మేము చాలా సంతోషపడేవాళ్ళం. అయితే ఈనాడు తెలియని రీతిలో మరి ప్రభువు ఇక్కడికి నడిపించాడు. మరి నేను ఒక 2 చిన్న మాటలు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగలిగిన నా తండ్రి, కృప కలిగిన నా ప్రభ, అయా నిశ్చితానుసారంగా నా ప్రభ మరి నాన్నగారిని ఇక్కడికి నడిపించావు దేవా. మరి మేము చిన్న నారు పోసి మరి నీకు అప్పగించినాము తండ్రి. విత్తనాలు విత్తుటకు సహాయం చేసినావు దేవా. ప్రతి దినము కూడా నా తండ్రి మా యొక్క ఎర్రగొండపాలెము గ్రామంలో నా ప్రభ మరి విత్తనాలు చల్లినటువంటి గింజలు పెరిగి పెద్దవారుగా సహాయం చేసినావు దేవా. నిశ్చితానుసారంగా నా ప్రభ మరి వాక్య పరిసరిలో నాయన నీవు మాకు ముందుగా ఉండి నాన్నగారు చెప్పే వాక్యంలో నా తండ్రి ప్రతి దినము కూడా ప్రతి బిడ్డలు హృదయాల్లో నింపుకొని వారు మారు మనసు పొందుటకు సహాయం ఇచ్చేనైనా అయా నీ చిత్తమైతే నా ప్రభు నాన్నగారు చెప్పే మాటల్లో నా తండ్రి యేసుక్రీస్తు ఉంటున్నానని మేము నమ్ముచున్నాము దేవా. మరి ఒక దినదినము నా ప్రభు మరి గట్టి గింజలుగా మమ్మల్ని సహాయం ఇచ్చి నాయనా యేసు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.